transplantation. Advanced hair transplantation with natural hairline at Lana Clinic beside Kroma Jagityal Road, Karimnagar. Phone 9390830629. ఒక పక్క వర్షాలు ఆలస్యంగా కురుస్తున్నాయి, వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉండడంతో చాలా మంది కూడా వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. ఇంటికొక్కరైనా ఇప్పుడు ఫీవర్ తో బాధపడుతున్నారు. ఫీవర్, వాంతులు, జ్వరము వీటన్నిటితో కూడా ప్రజలు నొప్పులు వీటన్నిటితో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో హాస్పిటల్లో అయితే క్యూ ఉన్నారు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా ఓపీస్ ఎక్కువ వస్తున్నాయి, చాలా మంది పేషెంట్స్ ఉన్నారు అంటున్నారు. ప్రస్తుతం మరి ఫీవర్ తో వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మరి సిబ్బంది అవైలబుల్ ఉన్నారా, మెడిసిన్స్ ఉన్నాయా, ఎన్ని ఓపీస్ వస్తున్నాయి అనే వివరాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి గారు ఉన్నారు. సో వీరారెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎన్ని ఓపీస్ వస్తున్నాయి సార్? మనకి డైలీ ఇక్కడ 1600 నుంచి 2000 మధ్య ఓపీ ఉంటుంది మేడం. మనకి ఐపీ వచ్చేసి 400 నుంచి 450 ఐపీ ఉంటుంది. ఇప్పుడైతే మేము ఫీవర్కి ఎక్కువగా స్క్రీన్ చేస్తున్నాం. ప్రతి కేసును కూడా ఫీవర్ ఉంటే స్క్రీన్ చేసి, ఇన్ కేస్ ఫీవర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ ఉంటాయి. మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇట్లాంటి ఒక ఎంట్రిక్ ఫీవర్స్ అంటే మన టైఫాయిడ్ ఫీవర్స్ కానీ రకరకాల ఫీవర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మేము స్క్రీన్ చేసి వాటికి ఫీవర్కి సెపరేట్గా ఒక వార్డు అనేది అలాట్ చేయడం జరిగింది. అది 120 బెడ్ వార్డు. ఆ వార్డులో లాస్ట్ టైం 15 days బ్యాక్ ఒక 33 ఫీవర్ కేసెస్ అడ్మిట్ అయ్యి ఒక 2 daysలో డిశ్చార్జ్ చేయడం జరిగింది. నార్మల్గానే ఉన్నాయి, ఏమైనా డెంగ్యూ కానీ మలేరియా కానీ నోట్ కాలేదు. ఇప్పుడు ఈ వర్షం ఆగిపోయింది. ఫీవర్స్ నిన్న అయితే ఒక 8 కేసెస్ నోట్ అయినాయి. దాంట్లో కూడా డెంగ్యూ నెగిటివే ఉంది, మలేరియా నెగిటివ్ ఉంది. సో ఈ టైంలో ఫీవర్స్ అనేవి కామన్గానే వస్తాయి. సీజన్ చేంజ్ అయిపోయింది, రెయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఈ మా వాటర్ లాగింగ్ ఏరియాస్లో ప్లస్ ఈ గార్బేజ్లో కానీ ఇట్లాంటి చోట మస్కిటోస్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మస్కిటో బోర్న్ డిసీజెస్ అంటే ఇప్పుడు చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఇవన్నీ కూడా మస్కిటో వెక్టర్ బోర్న్ డిసీజెస్ అంటారు. వాటి వల్ల ఫీవర్ వస్తుంది. ఆ ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ హై గ్రేడ్ ఫీవర్ అటువి ఉంటాయి. ఈ ఫీవర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా శ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న పిఎస్సి కానీ, సిఎస్సి కానీ లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారితో పరీక్ష చేయించుకొని, టెస్ట్ చేయించుకొని, అదే మామూలు ఫీవర్ అయితే ఓన్లీ ట్యాబ్లెట్స్ తగ్గిద్ది. అలా కాకుండా ఏదైనా డెంగ్యూ కానీ మలేరియా అయితే టెస్ట్లలో బయటపడితే దాన్ని మేము సెపరేట్గా వాళ్ళని స్క్రీన్ చేసి మళ్ళీ ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సిబ్బంది కానీ మెడిసిన్స్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి సార్ మనకి ఈ సీజన్ వచ్చినప్పుడు ప్రతి సీజన్ కూడా మాకు ఒక మీటింగ్ అనేది, హై లెవెల్ మీటింగ్ అనేది తీసుకుంటారు. అట్లనే ఈ సీజన్లో కూడా మేము హైర్ అఫీషియల్స్ తోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి తగ్గ స్టాఫ్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ, మెడిసిన్స్ కానీ, టెస్టులు కానీ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి వల్ల ఏమైనా సమస్యలు అయితే మనకి లేవు. సో చూస్తున్నారు కదా, ఎలాంటి ఫీవర్ కానీ, ఒళ్ళు నొప్పులు ఎలాంటివి కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి. నార్మల్ ఫీవర్ అయితే ఒక 2 daysలో తగ్గిపోతుంది. ఏదైనా వైరల్ ఫీవర్, డెంగ్యూ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సిబ్బంది కొరత కానీ, మెడిసిన్స్ కొరత కానీ ఎటువంటివి లేవు. వాళ్ళకి ఒక సపరేట్ వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఒక 120 బెడ్స్తో అంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.